దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా. మరి వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. దేవుడిటి వాగ్దానాన్ని మనకు చేస్తూ ఈ వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చులాగున మనం అందరం కూడా మనసులో సందేహపడక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు తన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. దయచేసి దేవుని వాక్యం ఇలా సెలవించబడుతూ ఉంది. ఇక దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఇచ్చేవారుగా ఉంటారు. మీరు ఎలా ఉంటారంట చెప్పాలి. ఎలా ఇచ్చేవారుగా ఉంటారా తెచ్చుకుంటారా? ఎలా ఉంటాం ఇష్టం మీకు? ఇచ్చేవారుగానే ఉండాలి మనం. చూడండి, మనకి మంచి సంపదన ఇవ్వాలి దేవుడు. ఏమివ్వాలి? మంచి సంపద, మంచి పంటలు ఇవ్వాలి దేవుడు. మనకి మంచి ఆదాయాన్ని ఇవ్వాలి. సమృద్ధిని దేవుడు మనకి సమృద్ధిని ఇవ్వాలి. ఈరోజు దేవుని వాక్యం ఇలా సెలవించబడుతుంది. నిజంగా నమ్ముకోగలిగినట్లయితే, దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే, ఈరోజు దేవుని మాటల మీద మరి నమ్మకం ఉంచగలిగినట్లయితే, దేవుడు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట, మీరు ఇచ్చేవారుగా ఉంటారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? చూడండి, దేవుడు నెరవేరుస్తాడని ఎంతమందికి నమ్మకం ఉంది? ఈ మాట దేవుడు మన కోసము ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడని ఈరోజు నమ్మగలిగినట్లయితే, దేవుడు నమ్మవారికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మనము ఏ పరిస్థితుల్లో, ఏ కండిషన్లో, ఏ స్థితిలో ఉన్నప్పటికైనా సరే దేవుడు మనతో మాట్లాడుతూ మన పరిస్థితులను బట్టి చింతపడుతున్నప్పుడు, మన పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉన్నప్పుడు, గడవని పరిస్థితులు ఉండొచ్చు, లేమిలో ఉండొచ్చు, కరువులో ఉండొచ్చు, కొరతలతో ఉండొచ్చు, గడవచ్చు, గడవక పోవచ్చు, ఏదైనా కారణం కావచ్చు. కానీ దేవుడు మనల్ని దర్శించి మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఏమంటున్నాడు ఆయన? నీవు అప్పు చెయ్యవు. ఏం చేయమంట మనం? అప్పు చేయం. మరి దేవుడు ఏమిస్తానంటున్నాడు? సమృద్ధిని ఇస్తానంటున్నాడు, ధనాన్ని ఇస్తానంటున్నాడు, దేవుడు దీవిస్తాను అంటున్నాడు. మరి ఈరోజు చక్కగా మరి దేవుని వాక్యాన్ని వినటమేనా, అలా అనుభవించాలనే ఆశ ఏమైనా ఉందా? అలా మన జీవితంలో దేవుడు కలగజేస్తాడు అని నమ్ముతున్నారు ఎప్పుడైనా? దేవుడు కలగజేస్తాడు. ప్రస్తుతానికి పరిస్థితులు బాగోలేదండి, ఏమీ కూడా చూడండి మరి అనుకూలంగా లేవు. మరి అందరి పరిస్థితులు ఒకేలాగా ఉంటే అనుకోలేం. చూడండి, అందరి పరిస్థితులు ఒకేలా ఉంటాయా? భూమి మీద జీవిస్తున్న అందరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు. కనుక ఉండొచ్చు, లేకపోవచ్చు, గడవచ్చు, గడవకపోవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికైనా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనం అందరం కూడా ఆయన మాటల వైపు ఏం పెట్టాలి? మనసును పెట్టాలి. చూడండి, బైబిల్లో కూడా మనం చూస్తున్నట్లయితే, గమనించినట్లయితే, పరిశీలించినట్లయితే, ఇదిగో జరిగిన కార్యాలనే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ, యేసేపు జీవితం, ఎవరి జీవితం? యేసేపు జీవితం మన ముందుంచి, యేసేపు జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మనకు మరొకసారి వినిపిస్తూ, చూడండి యేసేపు ఏమనుభవించాడు? మొదటిగా మనం చూస్తున్నట్లయితే, యాకోబు దగ్గర ఉన్నప్పుడు చక్కగా గడిచింది కాలం. కానీ యాకోబు నుంచి, ఇంటి నుంచి, సహోదరుల నుంచి దూరమయ్యి వేరే ఒంటరి వాడైనప్పుడు ఏమనుభవించాడు? చాలా బాధ అనుభవించాడు, చాలా కష్టాలు అనుభవించాడు, చాలా అతనికి లోటు అనుభవించింది. అలాంటి గడవని పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కొంతకాలం గడపాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కొంతకాలం అతడు చాలా ఇబ్బందులు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. అయితే
దేవుడు అతన్ని ఒక రోజున మనం చూస్తే ఇచ్చేవాడిగా చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం. దానికి రుజువు మనం చాలాసార్లు యేసేపు 2 దేశాలు కరువు వచ్చినప్పుడు, ఎన్ని దేశాలు? 2 దేశాలు కరువు వస్తే 2 దేశాలకి ఆహారాన్ని అందించగలిగేటటువంటి అంతగా హెచ్చించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని దేశాలకి? 2 దేశాలకి సమృద్ధిగా ఆహారాన్ని పంచి అంతగా దీవించి అతన్ని హెచ్చించాడండి. మరి ఈరోజు ఇచ్చే దేవుడు మనకి సమృద్ధిని ఇచ్చే దేవుడు అని నమ్మాలి మనం కూడా. మొదట అతని జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. ఈరోజు వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నా, ఎలాంటి అనుభవాలు గుండా మనం ప్రయాణం చేస్తున్నా, మన ప్రయాణం ఎలా ఉన్నప్పటికైనా దేవుని వాక్యం వైపు మన మనసును పెట్టాలి. ఈరోజు మనసు పెట్టగలిగినట్లయితే జరిగిన కాలంలో మరి దేవుడు మన పూర్వీకుల జీవితాల్లో చేసిన కార్యాలను జ్ఞాపకం చేస్తూ అప్పుడు జరిగిన ఆ ఆధారాలతో ఈరోజు దేవుడు మన ముందు మరొకసారి మాట్లాడుతూ ఇచ్చేవారిగా ఉంటారు. మరొకసారి దేవుడు మనకిస్తున్న హామీ ఏంటి? ఇచ్చేవారిగా ఉంటారు. ఇప్పుడు అప్పులు ఉండొచ్చు, ఇప్పుడు గడవకపోవచ్చు, మరి వాగ్దానం ఎప్పుడు నెరవేరద్ది? ఇట్టి వాగ్దానాలను మనం ఎప్పుడు అనుభవిస్తాం? దేవుడు ఎప్పుడు సమృద్ధిని ఇస్తాడు? ఎప్పుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు అని మనం కొంచెం సందేహపడతాం. నిజంగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇన్ని యాతనలు పడుతున్నాను, వాక్యమేమో ఇలా సలవచ్చబడుతుంది, దేవుడేమో ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు నా పరిస్థితులు అలాగ మార్చబడతాయి, ఎప్పుడు నేను అలాగ హెచ్చింపబడతాను, ఎప్పుడు నేను అలా సమృద్ధిని చూస్తాను అని ఎంతో కొంత మనకి ఏమొస్తాయి? సందేహాలు వస్తాయా రావా? అనుమానం వస్తా రాదా? ఒకరితో ఒకవేళ పక్కన వాళ్ళకి చెప్పకపోయినా వాక్యాన్ని వింటున్నప్పుడు అది జరుగుద్దంట. జరిగి ఉండొచ్చేమో కానీ నా జీవితంలో జరుగుద్దా, నేను అలా చూస్తానా అని మనం సందేహపడతాం. ఏమాత్రం సందేహపడకుండా ఈరోజు దేవుని మాటలు కనుక మనం నమ్మగలిగినట్లయితే ఆ రోజు మాట్లాడి నెరవేర్చిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఇది ఎలా జరుగుద్దంటే ఈరోజు మరి మనం అందరం కూడా ఆ విషయాలను కూడా చాలా జాగ్రత్తగా విందాం. దేవుడు మనల్ని ఇచ్చేవారిగా ఉంచాలంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉంటే దేవుడు మనల్ని ఇచ్చేవాళ్ళుగా ఉంచుతాడు? ఆ విషయాలు కూడా మనము దయచేసి గమనించాలండి. ఆ విషయాలను కూడా మనము నేర్చుకోవాలి. ఆ విషయాల గురించిన అనుభవాలు కూడా మనకి అవసరం. మరి ఈరోజు వాక్యం సెలవిచ్చబడినట్లుగా మన జీవితంలో మరి మనం అందరం కూడా ఆశపడుతున్నాం. నిజంగా అలాగా ఒక ఇల్లు ఉంటే బాగుండు, వస్తు వాహనాలు ఉంటే బాగుండు, చదువు చక్కగా మరి మంచి చదువుకుంటే మా పిల్లలు బాగుండు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తే బాగుండు, మంచి శాలరీ వస్తే బాగుండు, అలా హెచ్చించబడుతూ చక్కగా జీవితకాలం అంతా కూడా క్షేమాన్ని చూస్తే బాగుండని అందరం కోరుకుంటాం. అందరికీ ఉండేటటువంటి ఆశ కూడా అదే. దేవుడు కూడా మరి మనకు చెప్తున్న మాట కూడా అదే. అలాగే జరగాలంటే, అలాంటి మంచి స్థితి నీకు కావాలంటే ఈరోజు మరి మన జీవితంలో మనం కూడా కొన్ని నిబంధనలు నేర్చుకోవాలి. కొన్ని పద్ధతులను మార్చుకోమని దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలి? మనము వాటిని మార్చుకోవాలి. దేవుడు వద్దంటే ఏం చేయాలి? వాటిని వెంటనే విడిచిపెట్టేయాలి. ఎవరైతే ఇలా చక్కగా వెంటనే దేవుని వాక్యానికి స్పందించి, దేవుని వాక్యానికి చోటిచ్చి, దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ దేవునికి లోబడి జీవించాలని తన జీవితాలను సమర్పించుకుంటారో అట్టి వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చే స్థితిలోనికి వాళ్ళని దేవుడు నడిపిస్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. అవే యేసేపు జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి. నిజంగా మరి చూసినట్లయితే యేసేపు ఐగుప్తులో ఉన్నటువంటి అలవాట్లను వేటిని కూడా ఏం నేర్చుకోలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలు వేటిని కూడా ఏం చేయలేదు? నేర్చుకోలేదు. కానాను దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల అలవాట్లను కూడా నేర్చుకోలేదు. ప్రజలందరూ కూడా ఒక విధంగా జీవిస్తే యేసేపు ప్రత్యేకంగా
జీవిస్తూ ఉన్నాడు. అతని జీవితంలో అతడు తీసుకున్న నిర్ణయాలు మంచివి, చేసిన ఆలోచనలు మంచివి, జీవించిన విధానము మంచిది, ఆ పద్ధతులు మంచివి. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడు? దేశంలోనే హెచ్చించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎక్కడండి హెచ్చించింది? దేశంలోనే గొప్పవాడు. ఊర్లో గొప్పవాళ్ళు కాదండి, పట్టణాల్లో గొప్పవాళ్ళు కాదు. ఎక్కడ దేవుడు హెచ్చించింది? దేశంలోనే. యేసేపు గొప్పవాడు. ఒక దేశంలోనా, రెండు దేశాల్లోనా? అప్పుడు కాలంలో కానాను దేశానికి ఐగుప్తు దేశానికి కరువు వస్తే రెండు దేశాలకి ఆహారాన్ని పంచి పెట్టగలిగినటువంటి స్థాయి, అంత సమృద్ధి. ఎంత సమృద్ధి? దేశానికి ఆహారాన్ని పెట్టగలిగేటటువంటి స్థితి అంటే మామూలుగా ఉంటుందా? ఎలాంటి స్థితి అది? చాలా గొప్పది కదండి. అందరూ కూడా ఎవరిని బట్టి భోజనం చేస్తున్నారు? యేసేపుని బట్టి. ఎవరిని బట్టి? యేసేపుకే తెలుసు కాలమును గురించి. యేసేపుకే చెప్పాడు దేవుడు కాలమును గురించి. కల వచ్చింది కానీ రాజుకి ఆ కలభావం ఏంటో తెలియదు. ఆ కళలో ఆ జరుగు కార్యాలన్నీ కూడా ఎవరు వివరించారు? యేసేపు వివరించాడు. 7 సంవత్సరాలు పండుద్ది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాలు మరి పండకపోతే జనులు ఏం తింటారు? ఆ కరువు చూడండి, మరి బ్రతుకుతారా? తప్పించుకుంటారా కరువుని? మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడు, పండిన కాలంలో దాన్ని జాగ్రత్త చేసుకోమని. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుడు మనకు కూడా అది చెప్తున్నాడు, సమయం ఉంది, ఇంకా జాగ్రత్త చేసుకో. ఏం చేసుకోవాలి? ఏం జాగ్రత్త చేసుకుందాం? మనం సమయాన్ని జాగ్రత్త చేసుకుందాం. ఏం జాగ్రత్త చేసుకుందాం? ఈ జీవితాన్ని జాగ్రత్త చేసుకుందాం. ఈ భవిష్యత్తును మనము కాపాడుకుందాం. చాలా జాగ్రత్తగా మనం జీవించగలిగినట్లయితే పోషిస్తాడు దేవుడు, కనికరిస్తాడు దేవుడు, విలువను మనకి దేవుడు ఇస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు జరగబోయే కార్యాలని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తూ జాగ్రత్త చేసుకోవాల్సిన సమయంలో మనం కూడా జాగ్రత్త చేసుకోవాల్సిన వాటిని జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే ఆ జాగ్రత్తను కనుక మనము మరి విడిచిపెట్టి జాగ్రత్తగా మరి జీవించడానికి కనుక మనము సిద్ధపడగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు ఇచ్చేవారిగా ఉంచుతాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ఎలా ఉంచాలి మనల్ని దేవుడు? ఎలా ఉండాలి? ఇచ్చేవారిగా ఉంచాలి. తెచ్చుకునే వాళ్ళగా ఉండకూడదు. అప్పులు చేసేవాళ్ళగా, లేకపోతే కొరతలతో, కరువులతో, నష్టాలతో, చూడండి మరి కష్టాలతో, లేమిలో, దారిద్రతలో మనము ఉండకూడదు. ఎలా ఉండాలి దేవుని పిల్లలు? ఇచ్చేవాళ్ళుగా, మంచి ఆస్తి, మంచి ఆదాయం, మంచి పంటలు, దేవుడు మనకు కావాల్సినవన్నిటిని కూడా దేవుడే ఏర్పాటు చేయాలి. దేవుడు మనకి ఎటువంటి కొరతలు రానివ్వకూడదు. అలా మనం సమృద్ధిగా ఆశీర్వదించాలంటే ఈరోజు చక్కగా మరి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుందామా వద్దా? ఏం తీసుకోవాలి మనం? జాగ్రత్తలు కొన్ని. మన జీవితంలో జరిగే పొరపాట్లు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడానికి ఇష్టపడగలిగినట్లయితే దేవుని సన్నిధిలో చక్కగా ప్రత్యేకంగా జీవించడానికి కనుక మనకి మనసు ఉన్నట్లయితే ఏం కావాలి? మనకి మనసు కావాలి. చేస్తున్న కార్యాల్లో మరి ఏ లోపం ఉందో, ఏ లోపాల చేత మనము ఆ ఆశీర్వాదాలకు దూరం అవుతూ ఉన్నామో, ఆ సమృద్ధిని మనం చూడలేకపోతున్నామో, ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని బట్టి దేవుడు అంటున్నాడు 28వ అధ్యాయంలో ఆ మాట చదవండి. మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడ్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతమంది కంటే ఎక్కువ హెచ్చిస్తాడంట? భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చిస్తాడు. ఎంత వాగ్దానం అది! దేవుడు ఎంత ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ కూడా మరొక ఆశ కలగాలి. నాకు కూడా జీవితం కావాలి, నేను కూడా అలాగా క్షేమంగా గడపాలి,
నా కుటుంబం అలాంటి సమృద్ధిని అనుభవించాలి అని ఆశ ఉన్నట్లయితే ఈరోజు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా వినో. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం, ఇంకొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనల్ని భూమి మీద అన్యజనుల కంటే ఎక్కువగా ఆశీర్వదించునుగాక. దేవుడు మనకి సమృద్ధినిచ్చునుగాక. దేవుడు మనలను ఇచ్చేవారిగా ఉంచునుగాక. ఈరోజు భయపడక, దిగులు పడక, కృంగిపోక, విచారపడక దేవుని మాటలు వింటున్న మనం అందరం కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని మాటలు నమ్మగలుగునట్లయితే కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్న పూర్వీకుల జీవితాల్లో దేవుడు సమృద్ధినిచ్చాడు, ఇచ్చేవారిగా వారిని దేవుడు హెచ్చించాడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతూ నీకు కూడా అటువంటి వాగ్దానాలు చేస్తూ నిన్ను కూడా అలాగా భూమి మీద హెచ్చించాలని ఆయన యొక్క ఉద్దేశమని, ఆయన ఉద్దేశాలను దేవుడు మనకు వినిపిస్తూ ఆయన ఆలోచనలు మనకి తెలియజేస్తూ ఈరోజు చక్కగా జీవించమని. ఎలా జీవించాలి? చక్కగా జీవించాలి. చక్కగా జీవించడం అంటే ఏంటి? ఈ లోక మర్యాదలను మనం ఏం చేయకూడదు, ఈ లోక ఆచారాలను మనం ఏం చేయకూడదు, ఈ లోక పద్ధతులను మనం ఏం చేయకూడదు. చూడండి, మరి చెడుగా ఉన్న వాటి వైపు మన మనసును పెట్టకూడదు. ప్రత్యేకంగా ఉంటేనే, ప్రత్యేకంగా వాక్యానుసారంగా జీవిస్తేనే వాక్యానికి నీకే ఉండాలి, సంబంధం ఉండాలి. వాక్యానుసారమైన అలవాట్లు నీకు ఉండాలి. ఈ వాక్యానుసారమైనటువంటి ఈ జీవితాన్ని జీవించడానికి గనక నువ్వు ఇష్టపడగలిగినట్లయితే దేవుని వాక్యము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అలా కాకుండా వాక్యానికి మనకు సంబంధం లేకుండా వాక్యాన్ని విని విడిచిపెట్టేసి వాక్యానుసారంగా జీవించకుండా ఆ వాక్యము, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడము కష్టం. కనుక ఈరోజు చక్కగా మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు మన ముందు మనకు చేస్తున్న వాగ్దానాన్ని మనం వింటున్నాం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా వాక్య సంబంధులమై మనము ఉండాలి. ఏ సంబంధం? వాక్య సంబంధులు అంటే ఏంటి? వాక్య సంబంధులు అంటే ఏంటి? ఈరోజు వాక్య సంబంధులు అంటే ఎలా జీవించాలి? వాక్య సంబంధులు అంటే ఈరోజు నీవు వింటున్నటువంటి ఆ వాక్యము, దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి ఆ వాగ్దానాలు, ఆ హెచ్చరికలు, అవన్నిటిని నీ జీవితంలో నువ్వు నెరవేర్చడానికి నిన్ను నువ్వేం చేసుకోవాలి? సిద్ధము చేసుకోవాలి. దేవుడు ఒకవేళ ఇది చేయకూడదు నీ జీవితంలో, ఇది మానే, ఈ అలవాటు మానే, ఈ మాట తీరు మార్చుకో, ఈ చూపులు మార్చుకో, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఇలాంటి స్థలాల్లో నీవు మరి నివసించకూడదని చెప్పేసి దేవుడు ఏదైతే నీకు ప్రమాదాన్ని గురించి దేవుడు సెలవిస్తాడు, దాని గురించి ఏం చేయాలి? దాని గురించి నీ జాగ్రత్తలు తీసుకో. తప్పైన కుమారుడికి దేవుడు ముందే చెప్పాడు. ఏమని? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? పని తప్పిపోయిన కుమారుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి? తప్పిపోయిన కుమారుని యొక్క జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నాడు? గమనించినట్లయితే వాక్యానికి వ్యతిరేకం అది. ఆ జీవితం అంతా కూడా దేనికి వ్యతిరేకం? వాక్యానికి వ్యతిరేకం. ఆ జీవించిన కాలం అంతా ఏం అనుభవించాడు? పోనీ ఏం మిగిలింది ఆయనకి? ఆస్తులు పెరిగిపోయినాయా? సంపద పెరిగిపోయిందా? ఏమనుభవించాడో గమనించినట్లయితే బట్టలు మాసిపోయినాయి, ఆకారము గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడు, కడుపు కాలుతూ ఉంది, కరువు అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాక్యాన్ని మనం విందాం. ఈరోజు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు మనకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని నేడు మన జీవితంలో దేవుడు నెరవేర్చాలి. ఏం చేయాలి? ఏది నెరవేరాలి? మనము ఇచ్చేవారిగా ఉండాలి. మీరు ఇచ్చే స్థితిలో
ఉందురుగాక. దేవుడు మీకు ఇచ్చేటటువంటి సమృద్ధిని దేవుడు ఇచ్చునుగాక. గమనించినట్లయితే ఇది జరిగే వాస్తవాన్ని దేవుడు మనకి వినిపిస్తూ, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు వినిపిస్తూ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల వైపు మనం మనసు పెట్టగలిగినట్లయితే భూమి మీద భూమి మీద ఏం చేస్తారంట? మనల్ని హెచ్చిస్తానంటాడు. ఎక్కడున్నాం మనం? భూమి మీదే ఉన్నాం. దేవుడు మనకి హామీ ఎక్కడున్నా అప్పుడు ఇస్తున్నాడు? భూమి మీద ఉన్నప్పుడే. ఈ భూమి మీదే మనకి క్షేమం కావాలి. ఈ భూమి మీదే మనకేం కావాలి? క్షేమం. ఈ క్షేమం ఎవరిస్తారు? మనకి దేవుడు ఇస్తాడు. కానీ ఈరోజు దేవుడు మనకి క్షేమాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక మంచి నిర్ణయం. ఏ నిర్ణయము? మంచి. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత అంటున్నాడు, తండ్రి నీ పనివారిలో ఒకనిగా నన్ను చేసుకో. ఎలాగా? పనివారిలో ఒకనిగా చేర్చుకో. అంటే మనసులో తగ్గింపు. ఏముంది? మనసులో తగ్గింపు. అతడు జీవించాల్సినటువంటి ఆ స్టైల్ అంతా మార్చేసుకున్నాడు. మునిపు ఎలా ఉన్నాడు? ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు? ఎంత హెచ్చించుకుంటున్నాడు, ఎంత గర్వంగా ఉన్నాడు. ఆ పరిస్థితులన్నీ కూడా వేరుగా ఉన్నాయి. కానీ తిరిగి వచ్చేసిన తర్వాత అంటున్నాడు, నీ పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకో. అంటే దీన మనస్సు. ఏ మనసు వచ్చింది? ఈరోజు దేవుడు తగ్గించుకుంటే ఏం చేస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? హెచ్చిస్తానండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుడు మన జీవితాలు కార్యం చేయడానికి మనం ఏమీ కూడా చూడండి మరి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన నుంచి దేవుడు ఏమీ కోరుకోవట్లేదు. ఈరోజు మనల్ని మనం తగ్గించుకుని నేను వాక్యానుసారంగా జీవిస్తాను, అవును ప్రభువా నీకు లోబడతాను అని ఆయనకు మాట ఇవ్వగలిగినట్లయితే ఆయన అన్నాడు, ప్రశస్త వస్త్రాలు తీసుకురా. ఏం తీసుకురామంటున్నాడు? ఇతన్ని తొడిగించు. ఇతన్ని మరి ఎలా చేశాడు? అధికారిగా చేశాడు. కుమారుడు అంటున్నాడు పనివాడిగా పెట్టుకోమని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని అధికారిగా చేస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మన జీవితంలో అట్టి కార్యాలు మనం చూడాలి, అట్టి అనుభవంలోనికి మనం వెళ్ళాలి, అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయాలి. అలాగైనట్లయితే ఈరోజు మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఆయనకి సమర్పించుకోవాలి. ఏం చేసుకోవాలి? కానుకల కంటే మనమే ముఖ్యం. మనం ఆయనకు లోబడితే ఆయన సంతోషిస్తాడు. ఆయన ఎదుట మనము చక్కగా మన జీవితాన్ని మార్చుకోగలిగితే ఆయన సంతోషిస్తాడు. జక్కయ్యని చూసి అంటున్నాడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ జక్కయ్య చెప్పగలిగినట్లుగా మనం కూడా ఆయనకి చెప్పగలగాలి. అయ్యా నేను మారిపోతాను, ఈరోజు నుంచి నా పద్ధతులన్నీ మార్చుకుంటాను. జక్కయ్య ఏం మార్చుకున్నాడు? ఆ పద్ధతులన్నీ కూడా మార్చేసి ఇంకా వేరుగా ఉన్నట్లయితే ఈరోజు మార్చుకుందాం. ఏం మార్చుకోవాలి? మన జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఇచ్చేవారిగా ఉంటారు. ఎలా ఉంటాం? ఇచ్చేవారిగా ఉంటారు అన్న దేవుడు అది నెరవేర్చాలని ఆయన ఆశ. ఈరోజు మరి కరువుతోనో ఆకలితోనో గడవని పరిస్థితుల్లోనో లేమిలోనో దారిద్రతలోనో ఉండటం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. ఈరోజు నువ్వు మార్చుకోగలిగితే దేవుడు అంటున్నాడు నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు. ఈరోజు సారాపాత వేదవరాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆమె ఒక అప్పం తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? సేవకునికి ఇచ్చింది. ఇస్తే దేవుడు ఏం చేశాడు? తర్వాత కరువు కాలం అంతా కూడా ఆమెని పోషించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం దేవునికి లోబడటం. ఇవ్వటం అంటే ఏంటి? లోబడటం. ఇది ఇచ్చేస్తున్నాను, ఈరోజు అప్పమును ఇచ్చిందని అంటున్నావు, కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఏది నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావు? ఏది నీకు విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు? ఏది విడిచిపెట్టమని నీ మనసులో దేవుడు ప్రేరేపిస్తున్నాడు? ఏది విడిచిపెట్టాలి, ఏది వ్యతిరేకమైన కార్యం అని నీ మనసులో నీకు ఆలోచనలు వస్తున్నాయి, అది నువ్వు విడిచిపెట్టగలిగితే ఇప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సారేపాత వేదవరాలు ఇల్లు ఏమైంది? ఆశీర్వదింపబడింది. చూడండి, సావుకుడికి రోజు భోజనం పెట్టిందండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎన్ని రోజులు పెట్టింది అలాగా? కరువు కాలంలో భోజనం పెట్టే ఇల్లు. ఏ కాలంలో? కరువు కాలంలో భోజనం పెట్టే ఇల్లు. ముందేం చెప్తుంది? అయ్యా తొట్టిలో పిండి లేదు, ఒడ్డెలో నూనె ఈ పూటకే ఎంత?
ఈ పూటకి. కానీ దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? పూటకి సరిపోనట్లుగా ఆస్వాదించాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇచ్చేవారుగా ఉంటారు. ఆమేనండి. ఇచ్చేవారుగా ఉంటారు. ఇది నిజం. యేసేపు ఇచ్చేవాడిగా అయ్యాడు. సారెపతి విధవరాలు ఇచ్చేది ఆ ఇల్లుగా అయింది. ఈరోజు మరి నీవు నేను కూడా గమనించగలిగినట్లయితే, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించగలిగినట్లయితే, దేవుడు మనల్ని ఏం చేస్తానంటున్నాడు? భూమి మీద హెచ్చిస్తానంటున్నాడు. ఈరోజు ఇట్టి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మీరు మాకు చేశారు. ఈ వాగ్దానాన్ని వినిన వారందరి జీవితాల్లో ఏ అక్కర్లు ఉన్నా, ఏ కొరతలు ఉన్నా, ఏ గడవని పరిస్థితుల్లో ఉన్నా, నా ప్రభువా, వాక్యాన్ని విని ప్రార్థిస్తూ ఉండగానే వారు విడిచిపెట్టాలని ఏదైతే మనసులో తలంచుకుని, అయా ఈ వ్యర్థమైన దాన్ని ఈరోజు విడిచిపెట్టేస్తున్నాను, ఈ వ్యర్థమైన అలవాట్లు విడిచిపెట్టేస్తున్నాను, ఈ లోక సంబంధిగా నేను ఇక జీవించను, వాక్యానికి లోబడతాను అని సిద్ధపడుతూ సమర్పించుకుంటున్నారు. అటు వారందరినీ ఇచ్చే స్థితిలోనికి మీరే ఆశీర్వదించమని, ఇచ్చే కుటుంబంగా మీరు ఆశీర్వదించమని, మంచి సమృద్ధిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.